కాకినాడ మహాత్మా వీధిలోని క్రైస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్ల ఆదివారం పరిశుద్ధ ఆదివారం సందర్భంగా సండే స్కూల్ విద్యార్థులు యవనస్తులు స్త్రీల సమాజం సభ్యులు నగర సంకీర్తన నిర్వహించారు. మట్ల ఆదివారం ర్యాలీని నగర వీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించి స్తుతి గీతాలను ఆలపించారు. ఈ ర్యాలీని ముందుగా సంఘ కాపరి రెవరెండ్ ఎం సాల్మన్ సతీష్ ప్రార్థనతో ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం ఉమాదేవి, సెక్రటరీ డివివి ఎస్ఎన్ మూర్తి, జాయింట్ సెక్రటరీ పి జాన్ అప్పారావు, ట్రెజరర్ కె ఆనంద్ సుధాకర్, జాయింట్ ట్రెజరర్ ఆర్ చంటిబాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పాప విముక్తి కలగాలంటే పాపం లేని వాడే ఉండాలి. పాపం లేనటువంటి మనిషి భూప్రపంచం మీద ఎక్కడ లేడనేటువంటి విషయాన్ని దేవుడు గమనించి పాపం లేనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి పుట్టింపచేసి పాపం లేని వారిగా పుట్టింపచేసి మరి మనుషుల యొక్క పాప విముక్తిని యేసుక్రీస్తు ద్వారా మరి దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభువారు మరి సిద్ధపడి వచ్చినారు. కాబట్టి ఆ సిద్ధపడి వచ్చినటువంటి విధానాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేస్తున్నాం. మానవుని యొక్క పాపము పోవాలంటే పాపము లేనటువంటి వ్యక్తి క్షమించాలి. ఆ పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోక పాపమును తుడిచివేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మరి వచ్చి సమస్త మానవాళి పాపము వల్ల వచ్చి జీతము మరణము, ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు భరించి మనలకు జీవమునిచ్చాడు. మరణములో నుంచి జీవములోనికి దాటింప చేయడానికి